వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఉక్రెయిన్తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో రష్యా ఆర్థిక వ్యవస్థ పతనమైందని, పుతిన్ వద్ద ఆయుధాలు అయిపోయాయని అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలన్నీ పదే పదే ప్రచారం చేస్తున్నాయి. ఉక్రెయిన్కు వేల కోట్ల రూపాయల ఆయుధాలు అందిస్తూ రష్యాను దెబ్బ కొట్టామని సంబరపడుతున్నాయి. కానీ పుతిన్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో ఎవరు ఊహించలేరనే మాట మరోసారి నిజమైంది. ఎందుకంటే భూమి మీద యుద్ధం జరుగుతుంటే సముద్రంలో నుంచి నాటో దేశాలకు ఒక భారీ షాక్ ఇచ్చారు పుతిన్. ఏకంగా 27 ఏళ్ల క్రితం నిరుపయోగంగా మూలపడినటువంటి ఒక సముద్ర రాక్షసుడికి మళ్ళీ ప్రాణం పోశారు. అదే అడ్మిరల్ నఖిమోవ్. ఇదొక తేలియాడే అణు కోట. ప్రస్తుతం ఈ నౌకను సముద్రంలోకి దించి రష్యా వేసిన మాస్టర్ స్ట్రోక్కు అమెరికా డిఫెన్స్ విభాగం పెంటాగాన్లో కూడా టెన్షన్ మొదలైంది. అసలు 2 దశాబ్దాలుగా పైగా మూలపడినటువంటి ఈ నౌకను రష్యా ఇప్పుడు ఎందుకు బయటకు తీసింది? నాటో ఎందుకు భయపడుతుంది? ఈ ఒక్క నౌక మొత్తం ప్రపంచ నౌకాదళ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతుంది? లెట్స్ వాచ్. అసలు ఈ అడ్మిరల్ నఖిమోవ్ కథ తెలుసుకోవాలంటే మనం సోవియట్ యూనియన్ కాలానికి వెళ్ళాలి. కోల్డ్ వార్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఎదుర్కోవడానికి రష్యా ఈ కిరోవ్ క్లాస్ అణుశక్తి క్రూయిజ్లను డిజైన్ చేసింది. 1988లో ఈ అడ్మిరల్ నఖిమోవ్ నౌక రష్యన్ నావికలోని అడుగుపెట్టింది. దీని బరువు దాదాపు 28,000 టన్నులు. ఒక సాధారణ డిస్ట్రాయర్ నౌక కంటే ఇది 3 రెట్లు పెద్దది. అయితే 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో రష్యా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నౌకాదళాన్ని నిర్వహించడానికి నిధులు లేకపోవడంతో 1999లో ఈ అడ్మిరల్ నఖిమోవ్ను ఒక డ్రై డాక్కు పరిమితం చేశారు. అలా ఇది 27 సంవత్సరాల పాటు సముద్రానికి దూరంగా ఒకే చోట తుప్పు పడుతూ ఉండిపోయింది. దీని పని ఇక అయిపోయింది, దీన్ని తుక్కు కింద అమ్మేస్తారని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ పుతిన్ ఆలోచన వేరేలా ఉంది. 2013లో దీనికి అప్గ్రేడేషన్ పనులు మొదలుపెట్టారు. పాత కవచాన్ని ఉంచి లోపల ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని మార్చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం రష్యా దాదాపు $1 బిలియన్ పైగా ఖర్చు చేసింది. ఇప్పుడు 2026 నాటికి ఈ నౌక తన సముద్ర పరీక్షలు పూర్తి చేసుకుని తిరిగి రష్యన్ నేవీలో చేరడానికి సిద్ధమైంది. నాటో దేశాలు ఈ పాత నౌకను చూసి ఎందుకు భయపడుతున్నాయి అంటే దానికి కారణం దాని బాడీ కాదు, అందులో రష్యా నింపిన ఆయుధాలు. పాత అడ్మిరల్ నఖిమోవ్లో గ్రావిటీ యాంటీ షిప్ మిసైల్స్ ఉండేవి. కానీ పుతిన్ ఆదేశాలతో ఆ పాత మిసైల్స్ ట్యూబ్స్ మొత్తాన్ని తొలగించి వాటి స్థానంలో సరికొత్త వర్టికల్ లాంచింగ్ సిస్టమ్ను అమర్చారు. ఇప్పుడు ఈ నౌకను ఏకంగా 174కు పైగా అడ్వాన్స్డ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్స్ గురించి. ఈ మిసైలు గంటకు 11,000 కిలోమీటర్ల వేగంతో, అంటే ధ్వని కంటే 9 రెట్ల వేగంతో దూసుకెళ్తుంది. అమెరికా దగ్గర ఉన్న ఏ ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఎగ్జిస్ట్ రాడార్ సిస్టమ్ కానీ దీన్ని ఆపలేవు. ఇది ఒకటి వెళ్ళి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను తాకితే క్షణాల్లో ఆ నౌక సముద్రంలో మునిగిపోతుంది. సముద్రం మీద నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల భూభాగంపై ఖచ్చితమైన దాడులు చేయడానికి ఈ కాలిబర్ మిసైల్స్ ఉపయోగపడతాయి. శత్రు దేశాల విమానాలు లేదా మిసైల్స్ ఈ నౌక దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవడానికి పవర్ఫుల్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇందులో అమర్చారు. అంటే గాల్లో నుంచి వచ్చే ముప్పును తిప్పికొట్టగలదు, సముద్రం మీద ఉన్న నౌకలను ముంచేయగలదు, భూమి మీద ఉన్న టార్గెట్లను తుక్కు చేయగలదు. ఇన్ని ఆయుధాలతో సముద్రంలోకి వస్తుంటే దాన్ని యమరాజు అనక ఏమంటారు? అమెరికా నేవీకి ప్రపంచంలో ఎదురులేదు. వారి దగ్గర ఉన్న సూపర్ క్యారియర్స్ వారి బలమైన ఆయుధం. కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారీకి దాదాపు $10 బిలియన్ ఖర్చు అవుతుంది. అందులో 5,000 మంది సైనికులు ఉంటారు. రష్యా వ్యూహం ఏంటంటే అమెరికా లాగా 10 విమాన వాహక నౌకలు తయారు చేయడం కాదు, ఆ 10 నౌకలను ముంచేయగలిగే ఒకే ఒక్క బలమైన క్రూయిజర్ను తయారు చేయడం. అడ్మిరల్ నఖిమోవ్ ఆ పని చేయబోతుంది. ఈ నౌక అమెరికా నేవీతో ముఖాముఖి తలబడితే తన వద్ద ఉన్న జిర్కాన్ మిసైళ్లతో శత్రువుల కళ్ళు మూసి తెరిచేలోపే వారిని నాశనం చేయగలదు. పైగా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి నాటో దేశాలు తమ సైన్యాన్ని రష్యా బార్డర్కు దగ్గరగా మోహరిస్తున్నాయి. బాల్టిక్ సముద్రంలో కూడా నాటో బలం పెరిగింది. వాటన్నింటికి చెక్ పెట్టాలంటే రష్యాకు ఇలాంటి ఒక భారీ ఫ్లోటింగ్ బేస్ అత్యవసరం. ఈ నౌక ఒక్కటి సముద్రంలో ఉంటే చాలు, వందలాది కిలోమీటర్ల పరిధిలోకి రావడానికి శత్రు నౌకలు భయపడతాయి. నాటో ప్లాన్స్ అన్నిటినీ ఇది ఒంటరిగా అడ్డుకోగలదు. అడ్మిరల్ నఖిమోవ్ గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం దాని పవర్ సోర్సు. ఇది డీజిల్ లేదా గ్యాస్తో నడిచే నౌక కాదు. దీని గుండెకాయలో 2 భారీ న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. అంటే దానికి ఇంధనం నింపాల్సిన అవసరమే లేదు. ఒకసారి సముద్రంలోకి వెళితే ఇంధనం కోసం తిరిగి పోర్టుకు రాకుండా కొన్ని సంవత్సరాల పాటు సముద్రంలోనే ఉండిపోగలదు. రష్యా ఈ నౌకను ముఖ్యంగా ఆర్కిటిక్ మహాసముద్రంలో మోహరించబోతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్లో మంచు కరుగుతుంది, కొత్త వాణిజ్య మార్గాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రాంతంలో అపారమైన చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికే రష్యా ఈ నౌకను వాడుకోబోతుంది. భయంకరమైన మంచు తుఫాన్లలో, ఎముకలు కొరికే చలిలో కూడా ఈ న్యూక్లియర్ నౌక నాన్ స్టాప్గా గస్తీ కాయగలదు. ఇది అమెరికాకు అతిపెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు జరుగుతుండగానే అణు జలాంతర్గాములకు క్యూబాకు పంపడం, ఇప్పుడు అడ్మిరల్ నఖిమోవ్ లాంటి ప్రళయకారిని సముద్రంలోకి దించడం చూస్తుంటే పుతిన్ పాశ్చాత్య దేశాలకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. మేము బలహీనపడలేదు, మీరు మమ్మల్ని ఏకాకిని చేయలేరు, మా రక్షణ వ్యవస్థ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అని రష్యా ఈ నౌక ద్వారా చెప్పకనే చెబుతుంది. 2027 నాటికి ఈ నౌక అధికారికంగా రష్యన్ ఫ్లీట్లో చేరే అవకాశం ఉంది. అప్పటికి ప్రపంచ రాజకీయాలు ఎలా మారతాయో, నాటో దీనికి విరుగుడుగా ఎలాంటి టెక్నాలజీ తీసుకొస్తుందో చూడాలి.